దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారు అని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ఒక్క పార్టీ తప్ప, ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె, మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకి వెళ్ళిన ఒక ప్రబుద్ధుడు, తల్లిని పదవి కోసం బయటికి గెంటేసిన వాడు, చెల్లిని చిన్నాన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు. ఆగస్టు 15వ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు కాని పౌరుడనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి? జాతీయ జెండాకి ఇస్తున్నాం. ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనూ ఒక మాట అనిపించుకోవచ్చు, ఒక మాట అనొచ్చు. తల్లిదండ్రి కాళ్ళకి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం, మన సంస్కృతి, మన సంప్రదాయం. అది మనకు జాతి ఇచ్చిన గౌరవం. అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు, ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు, తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. అసలు ఏం బ్రతుకో నాకు అర్థం అవడం లేదు ఆ మనిషి బ్రతుకు. ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే, ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడతారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో. అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు, వీళ్ళ కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది. పార్టీకి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, స్త్రీ కుటుంబానికి, స్త్రీ గౌరవానికి, స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే, ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే, జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇప్పుడు బయట మొదలుపెట్టింది కామెడీ. ఇవిడి ఎంత దారుణంగా మాట్లాడుతానే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడికి. ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి, బయటకు వెళ్తే మహిళలు ఎంత పూజిస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారో. అట్లాంటి వాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు, ఎవరికీ రాదు కూడా. అట్లాంటిది ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు. మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు, ఆయన ఎవరు నారా లోకేష్ గారు, ఆయనకున్న ఛానల్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా కూడా ఎగరేయలేదు, ఇది అన్యాయం, అక్రమం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, స్వాతంత్ర దినోత్సవం అనేది భారత ప్రజలకి చాలా పర్వదినం లాంటిది. ఎక్కడ పెడితే అక్కడ జెండాలు ఎగరేయరు. నేను తెలియగలుగుతానబ్బా, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఎగరేశాడే అపోజిషన్ ఉన్నప్పుడు? హైదరాబాద్లో ఎగరేశాడు ఒకసారి ఇంటి మీద ఒక గొట్టంలాగా గట్టి. అలా దాన్ని చాలా చీప్గా చూడకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సంతోషంగా జెండా ఎగరేసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎగరేయాలంటే ఎక్కడ పడితే అక్కడ ఎగరేసేది కాదనే విషయాన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఎగరేశాడే? ఇంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నాడుగా. చంద్రబాబు ఎన్నిసార్లు ఎగరేశాడు? ఏదో డైవర్ట్ పాలిటిక్స్. ఏదన్నా ఒక చిన్న విషయం దొరికితే దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా దానికి ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు వచ్చారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మనవి చేస్తున్నా. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ఎగరేశారో గుర్తుపెట్టుకోండి. అది ఒక పవిత్రమైన దినం. ఆ పవిత్రమైన దినాన్ని మేము పవిత్రంగా భావించి మా ఆఫీసుల్లో ఎగరేసాం. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్ని చోట్ల ఎగరేశారు చెప్పండి నాకు, లెక్క తీయండి. ఊరికినే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు, ఒక సభ్యత, సంస్కారం, ఒక బాధ్యతగా మాట్లాడవలసినటువంటి విధానం తెలుసుకోవాలి తప్ప లోకేష్ ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. మిస్టర్ లోకేష్, గుర్తుపెట్టుకో, ఇవాళ నీకుంది బలం అనుకుంటున్నామేమో వాపది, అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హైకోర్టు అన్నా చట్టం అన్నా పోలీసుకు లెక్కలేదు. పాపం ఎన్ని రోజుల నుంచి హైకోర్టు ఈజ్ గివింగ్ సో మెనీ ఆర్డర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ పెద్దారెడ్డి తన గ్రామం వెళ్ళి గ్రామంలో నివసించేటటువంటి హక్కు కూడా లేదు ఈ స్వతంత్ర భారతదేశంలో. ఈ 79వ స్వతంత్ర భారతదేశానికి సంబంధించి 79వ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం కదా. పెద్దారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఊర్లో వెళ్ళి నివసించడానికి కూడా స్వతంత్రత లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా తూతు మంత్రం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఒక అరాచకమైన పాలన. ఇది పోలీసు రాజ్యంగా నడుస్తూ ఉంది. పోలీసులే ఓట్లు గుద్దారుగా మొన్న, అంతే. ఇది కూడా పోలీసులే ఓట్లు గుద్దుతారు, పోలీసులే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, పోలీసులే మమ్మల్ని కొడతారు, పోలీసులే పాలన చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. కట్టారుగా బస్సులు. ముందు ఇది రేపల్లి వెళ్ళే బస్సు, ఇది పొన్నూరు వెళ్ళే బస్సు, ఇది గుంటూరు వెళ్ళే బస్సు అని కట్టినట్టుగానే ఇది మహిళలకు ఉచిత ప్రయాణం లేని బస్సు అని కట్టారు. ఎక్కువ బస్సులు అయ్యే కట్టారు. అంటే సెలెక్ట్ చేసుకు ఎక్కాలి. నేను చెప్పే ఇంతకుముందు కూడా, మహిళలు ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్టాండ్లో మహిళలకు ఉచితంగా వెళ్ళే బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఏ ఊరు బస్సు వచ్చి ఆ ఊరు ఎక్కుతారు వాళ్ళు, ఎక్కితే టికెట్ కొడతారు వాళ్ళు. ఇది మోసం, చీటింగ్. స్త్రీ శక్తి కాదు ఇది. స్త్రీలను అవమానపరిచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతకుముందేమో ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇప్పుడేమో ఆ బోర్డు పెట్టిన బస్సుకే ఎక్కాలి, ఆ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి. ఇది ప్రయాణం. మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు లేదు. ఆ బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. అది పరిస్థితి. ఆ 6 కేటగిరీ బస్సులు రావాలి, దానిలో ఎక్కాలి, అప్పుడు వెళ్ళాలి. ఇది పరిస్థితి.